ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన సన్నిధిలో గొప్ప సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని నువ్వు పొందుకోవాలని ఆయన ఉదయకాలను కోరుకుంటూ ఉన్నారు. కీర్తన గ్రంథము 33:1 నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయడి, స్తుతి చేయటి యథార్థవంతులకు శోభస్కరము. నువ్వు స్తుతించడం ద్వారా ఆయన ఎంతగా నువ్వు ఆనందపరుస్తావు. ఆయన నీ యందు ఆనందిస్తున్నప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవడం అనేది జరుగుతుందని, ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉండగానే సమస్త విషయములలో నువ్వు గొప్ప కృపను పొందుకుంటావని నువ్వు గ్రహించుకోగలగాలి. సితారా స్వరంతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి, సితారా తీసుకొని సంగీత స్వరంతో గానం చేయడి. బోరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటంతో సంతోషగానం చేయడి, కీర్తన పాడుడి. ఆయన సన్నిధిలో అలా స్తుతిస్తూ ఉంటే ఆయన స్వభావంలో ఉండేటువంటి గొప్ప మహత్యాన్ని మనం పొందుకుంటూ ఉంటాము. దాన్ని పొందుకునేటప్పుడు మనకి ఎంతగానో బలం కలుగుతూ ఉంటుంది. ఆ బలాన్ని బట్టి సమస్త పరిస్థితుల మీద ఒక ప్రత్యక్షత కలిగి దాని మీద పట్టు సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. మన బలం కాదు, మన శక్తి కాదు, మన యొక్క భక్తి కాదు, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప ఆనందం నుంచి మాత్రమే మనం పని చేయగలమని ఏదైనా మనం తెలుసుకోవాలి. సితారాతో యెహోవాను స్తుతించడి, పదితంతుల స్వరమండలంతో ఆయనను స్తుతించడి. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనిలోని రక్షణతో అలంకరించును. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించడి, ఉల్లసించడి, యథార్థ హృదయులారా మీరు అందరూ ఆనందగానం చేయడి. ఇంకా ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు నాట్యంతో ఆయన నామను స్తుతిస్తూ ఉన్నారు. తంబురతో సితారతో ఆయన గురించి గానం చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు అయితే తమను పుట్టించిన వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నారు. సీయోను జనులైతే తమ రాజును బట్టి ఆనందిస్తూ ఉన్నారు. కనుక నీ జీవితంలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి నువ్వు ఆనందిస్తూ ఉన్నప్పుడు అది మామూలు విషయం అయితే కాదు, అది చాలా ఆశీర్వాదకరమైన విషయం. అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి విషయాన్ని ఈ దినాన్ని మనం తెలుసుకొని ఆయన సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎంతగానో నిన్ను ప్రేమించి ఏ జనులకి ఇవ్వలేనంత గొప్ప ధన్యత ఇచ్చి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనే నీ బలమైన. కీర్తన 32:11 నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించి ఉల్లసించి, యథార్థ హృదయులారా మీరు అందరూ ఆనందగానం చేయండి. కనుక ఇంతకంటే గొప్ప సంతోషకరమైన వాక్యం అంటే ఆయన సన్నిధిలో ఆయన స్తుతించాలని, ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు మన మార్గాన్ని సరళం చేసుకుంటాం. ఇంకా గొప్ప మరలా మన కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేయడానికి, మరలా పాడైపోయినటువంటివన్నీ కూడా బాగు చేయడానికి, స్థిరమైన నిర్ణయం తీసుకోవడానికి, బలహీనమైనవన్నీ సమకూర్చుబడి కాల్చివేయడానికి ఆయన ఆశ్రయించిన వారందరికీ అటువంటి బలవంతులైనటువంటి దేవుని గురించి ఎంతగానో ఆనందించి సంతోషించడం ద్వారా నీ సంతోషం రెట్టింపై నువ్వు బహుగా ఫలిస్తావని, నువ్వు ఫలించడానికి ఎంతో సంతోషమని ఉదయకాలాన్ని తెలుసుకోవాలి. ఉదయకాలాన్ని నీవు చేసినటువంటి పనులన్నీ సమస్తము ఆశీర్వాదకరంగా మారాలి. అది దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ప్రభావ మీ దైవిక స్తుతిస్తుండగా దినమంతా నీ బలమును ఆశ్రయించేటువంటి వారందరూ అది పొందుకోవడానికి సహాయం చేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచమని, స్థిరపరచమని, వారి ఇంకనూ నేను నడిపించి నీ మహిళ మీకు నడిపించి ప్రభావం లోతైన జయ జీవితంలోనైనా స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను.